వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. పెంచబోమంటూనే పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచేసింది కేంద్రం. లీటర్పై ఏకంగా ₹3 బాధిసింది. మరో ₹10 వరకు పెంచే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం పెట్రోల్ డీజిల్ ధరల పెంపును అవుట్ రైట్ గా సమర్థించుకున్నారు. పనిలో పనిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పెట్రోల్పై ₹35 పైగా వ్యాట్ వసూలు చేస్తున్నారని, దాన్ని ఎందుకు తగ్గించారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. అనేక ప్రభుత్వాలు కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారి విజ్ఞప్తి మేరకు, కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాయి. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. యాక్చువల్ కాస్ట్, రిఫైనరీ బేస్ కాస్ట్ ₹52 నుంచి 52, కంటే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఎక్కువ తక్కువ ఉంటుంది. రిఫైనరీ బేస్ కాస్ట్ 52 to 56 రూపీస్ ఈచ్ లీటర్. ఫ్రైట్, డీలర్ కమిషన్ అంటే ట్రాన్స్పోర్ట్, పెట్రోల్ పంపులకు ఇచ్చేటువంటి డీలర్ కమిషన్ 4 to 5 రూపీస్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసేటువంటి ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటారు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అది 6 to 7 రూపీస్ ఉంది. ఇప్పుడు తెలంగాణ వ్యాట్ 35.20%. రిటైల్ కాస్ట్ వచ్చేసరికి 107 నుంచి 109 రూపాయలు ఉంటుంది. మీరందరూ కొంటుంటారు. ఈరోజు ₹3 పెరిగితే ఆ ₹3 మీద కూడా 35% రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కేంద్ర మంత్రి ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా? పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తారా? ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరపునైనా ఊరట కల్పిస్తారా? వీటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిక్ శివాని న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తానికి చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా అయితే కేంద్రం పెంచేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. పెంచము అంటూనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్ కి సంబంధించిన మనం న్యూస్ విన్నాం, అంతా అయిపోయింది. కానీ అంతకంటే ముందు ఎలక్షన్స్ పోలింగ్ అవ్వక ముందు అయితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కూడా ₹3 చొప్పున పెట్రోల్ పై, డీజిల్ పై రేట్ ని పెంచేశారు. అది మనం చూసాము. ఓకే, ఇప్పుడు సమస్య దీని గురించి కాదు. సమస్య అసలు కేంద్రం ఎందుకు పెంచింది అనేది దాని గురించి కాకుండా తెలంగాణ ప్రభుత్వం గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా కిషన్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇంత కఠినమైన సిచ్యువేషన్ లో కూడా ఎందుకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎందుకు కూడా పెట్రోల్ పై ఉన్న ₹35 వ్యాట్ ని ఎందుకు తగ్గించట్లేదు అన్న ప్రశ్న కిషన్ రెడ్డి అడగడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ అలాగే మిట్ట నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు. సో నమస్తే అండి ఇద్దరికి కూడా. మనం చూస్తున్నాము ఇప్పుడు ఏ విధంగా సిచ్యువేషన్ ఉందో. కేంద్రం తీసుకున్న నిర్ణయం కానివ్వచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానివ్వచ్చు. ఇప్పుడు కేంద్రం గురించి కాకుండా అందరూ కూడా మాట్లాడుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం గురించి. సో ఫస్ట్ గా రవికుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న డిసిషన్, అంటే కేంద్రం తీసుకున్న డిసిషన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యాట్ తగ్గించట్లేదని కూడా చాలా మంది అడగడం జరుగుతుంది. సో మీ ఒపీనియన్ లో మీరేమనుకుంటున్నారు? ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. ప్యానల్ ఉన్న మిత్రులు మిట్ట నరసయ్య గౌడ్ గారు నమస్తే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుందండి ఇంతకు ముందే. ఇప్పుడు ₹3 పెట్రోల్ ధరలు పెంచకుండా ముందు దాదాపు కేంద్ర ప్రభుత్వం తన ట్యాక్స్ ఆదాయంలో నుంచి ₹10 తగ్గించుకున్నది. మనం అది కూడా కౌంట్ చేసుకోవాలి. అంటే అంతకు ముందే ధరలు పెరిగినప్పటికీ కూడా ప్రజల పైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తనకు వస్తున్నటువంటి ఆదాయంలో నుండి ₹10 తగ్గించుకొని నష్టాలు భరిస్తున్నప్పటికీ మళ్ళీ కూడా ఒక ₹3 పెంచవలసి వచ్చింది. ఈ ₹3 పెంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ యొక్క ట్యాక్స్ వ్యాట్ అయితే వసూలు చేస్తున్నారో దాంట్లో కొంచెం తగ్గించుకొని ప్రజలకు భారం పడకుండా చూడాలన్నది బీజేపీ పార్టీ డిమాండ్, అట్లాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కూడా. దీంట్లో భాగంగా మనం రాష్ట్రాల వారీగా పెట్రోల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయని ఒక కంపారిజన్ లోకి వెళ్తే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే దాదాపు ₹100 లోపే, 95, 97, ₹100 లోపే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ లీటర్ ధర ఉన్నది. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు తెలంగాణలో ₹110 ఉన్నది. అనుకుంటే ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పైన భారం పడకూడదు,
ధరలు కూడా పెరగకుండా అందరికీ అందుబాటులో కూడా ధరలు ఉండాలి అనుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని 3 రూపాయలు కాదు దాదాపు 10 రూపాయల వరకు కూడా తమ యొక్క ఆదాయాన్ని తగ్గించుకొని పెట్రోల్ రేటు తగ్గించవచ్చు. కానీ ఆ పని చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? రవికుమార్ గారు, ఇందాక మీరు అన్నట్టుగా ప్రజల మీద భారం పడకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిందని మీరే అంటున్నారు. అది మనం చూసాము. అయితే అప్పుడు అప్పుడు ఈ అంశం కేంద్రంకి గుర్తొచ్చింది. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ అంశం గుర్తుకు రావట్లేదా వాళ్ళకి? ఇప్పుడు ప్రజల మీద భారం పడట్లేదా? అంతర్జాతీయంగా ఒక బ్యారెల్ చమురు ధర 70 రూపాయలు అటు ఇటుగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 120 రూపాయలు దాటిపోయింది. అంటే దాదాపు రెట్టింపు దగ్గరికి వచ్చేసింది అనమాట. రెట్టింపుగా డబుల్ రేట్ అయ్యే దగ్గరికి వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఆ లెక్క ప్రకారం చూస్తే రేటు డబుల్ అవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం దాని రేట్లను పెంచకుండా, ప్రజల పైన భారం పడకుండా కేవలం 10 రూపాయలు తమ ఆదాయం తగ్గించుకోవడమే కాకుండా కేవలం 3 రూపాయలే పెంచింది. మీరు ప్రపంచ వ్యాప్తంగా ఒకవేళ చమురు ధరలు చూస్తే, పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే ఏ దేశంలో కూడా 30% తక్కువగా రేట్లు తగ్గలేదు. అంటే రేట్లు పెరిగినాయి. రవికుమార్ గారు, ఇక్కడ ఎవరు కూడా రేట్ గురించి మాట్లాడట్లేదు, టైమింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఎలక్షన్ కి ముందు తగ్గించేశారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎందుకు పెంచేశారు అనే దాని గురించి అందరు మాట్లాడుతున్నారు. టైమింగ్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. నేనేమంటున్నా, ఎలక్షన్స్ ఈ దేశంలో ఎప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉండనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన దగ్గర ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి వీటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే రేట్లు పెంచకూడదు. మరి అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు వేరు, ఒక రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వేరండి. అది అందరికి తెలుసు. ఓకే, సరే. సో నర్సయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాము, కిషన్ రెడ్డి ఒక కమెంట్ పాస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూడా సీరియస్నెస్ తీసుకొని ఆ వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదని ఆయన సూటిగానే అడుగుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ ఉందండి, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ నమస్కారం. ఇప్పుడు ఈ చర్చ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ పెంచినటువంటి 3 రూపాయల చిల్లర, అంటే 3 రూపాయల చిల్లర పెంచడం వల్ల మన రాష్ట్రంలో 110 రూపాయల 89 పైసలు అయింది. అంటే ఇప్పుడు రేటు పెట్టుకోవడానికి కానీ ప్రజల ఆందోళనకు కానీ కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచినటువంటి ధరలు. నేను ఒక్కటే అంటున్నా, తెలంగాణలో ఒక సామెత ఉంది, మొగర్ని కొట్టి మొగసాలకి ఎక్కిందంటే ఇదే. వాళ్ళు పెంచి మమ్మల్ని తగ్గించుకోమడం అని అది ఎంతవరకు సమంజసం? నేను ఒకటి అడుగుతున్నాండి, 33 రూపాయలు ఒక లీటర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. దాంట్లో కూడా 4 రకాల సెస్సులు ఉన్నాయి. సెస్సులు అంటే ఈ రాష్ట్రాలకు ₹1 కూడా రాదు. ఓన్లీ ఎక్సైజ్ డ్యూటీ వీళ్ళు చేసినటువంటి వ్యాట్ మాత్రమే మాకు వస్తుంది. వ్యాట్ 35.2% ఎప్పటి నుండి ఉంది? 2014 కంటే ముందటి నుంచి కూడా 35.2% ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹1 కూడా పెంచలేదు. ఒకవేళ మేము కనుక 36, 37 ప్రజల మీద భారం వేసినట్టు మమ్మల్ని అనొచ్చు, మేము సమాధానం చెప్పొచ్చు. అరే మీరు పెంచేసి, మీరు ప్రజల మీద భారం వేసేసి, మీరు 33 రూపాయలు మీరు వసూలు చేస్తా ఉన్నారు. మీరు అందులో 3 రూపాయలు ఎందుకు తగ్గించుకోలేదని నేను అడుగుతున్నా. మీరు పెంచి మా మీద అక్కసెల్లగక్కడం ఏందండి? రెండో ముఖ్యమైన విషయం చెప్తా చూడండి. మీరు 29 రూపాయలకు ఇది బ్యారెల్ ఉన్నప్పుడు కూడా ₹1 ఆదాయం కూడా కస్టమర్లకు బదిలీ చేయలేదు. నిన్న మొన్న 50, 60, 70 ఉన్నప్పుడు వచ్చినటువంటి లాభాలు ఎవరు తిన్నాడు? కస్టమర్లకు ఏమన్నా బదలాయించలేదు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 145. నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు బీజేపీ వర్షన్ ఏంటంటే, ఇతర రాష్ట్రాల్లో వ్యాట్ తక్కువ ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆ డిసిజన్ తీసుకోవట్లేదు, పాసిబిలిటీ ఉన్నా కూడా ఎందుకు ఆ డిసిజన్ తీసుకోవట్లేదు అనేది బీజేపీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. సోనియా గారు వాళ్ళు అడిగే క్వశ్చనే రాంగ్. టైం రవికుమార్ గారు క్వశ్చనే రాంగ్ అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు, ఒక్క నిమిషం. రవికుమార్ గారు మీరు చెప్పండి. నేనేమంటున్నా, ప్రభుత్వాల పైన నైతిక బాధ్యత ఉంటుంది.
మేము వాళ్ళని ప్రశ్న అడగట్లేదు, మీరు ఎందుకు తగ్గించట్లేదు అని చెప్పేసి అడగట్లేదు. కానీ మీరు ఎందుకు పెంచిర్రు, మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెంచిందని అడిగినప్పుడు మేము దానికి సమాధానంగా చెప్పాల్సి వస్తుంది. ఎస్ బాబు పెరిగినాయి, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ చమురు ధర పెరిగినప్పటికీ కూడా ఇంతవరకు పెంచలేదు, కానీ బియాండ్ లిమిట్ పోయింది కాబట్టి పెంచాల్సి వచ్చింది. మీకు అంతగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే మమ్మల్ని ప్రశ్నించే తత్వాన్ని ఆపి మీ యొక్క ట్యాక్స్ తగ్గించుకొని మీ రాష్ట్రంలో పెట్రోల్ తగ్గించుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇది యాక్చువల్ క్వశ్చన్, ఇది ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. సో ఇప్పుడు మీరు చెప్పండి నర్సయ్య గౌడ్ గారు. సోనియా గారు, నేను అదే అంటున్నా, ఆ క్వశ్చన్ కే నేను ఆన్సర్ చేస్తున్నా. ఆ క్వశ్చనే రాంగ్ అంటున్నా. ఎందుకు రాంగ్ అంటున్నా అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉందని ఎల్ఓపి గారు అంటే, లేలే అలాంటి ప్రతిపాదన లేదని చెప్పినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారే. మళ్ళీ అయిపోగానే ఇమీడియట్లీ 3 రూపాయల చిల్లర పైసలు పెంచి ఇంకో 10 రూపాయలు పెంచడానికి తయారయ్యారు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక లీటర్ మీద 33 రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నారు, దాంట్లో ఒక 20-23 రూపాయలు సెస్సులు వసూలు చేస్తున్నారు. సెస్సులు అంటే కేవలం కేంద్రానికే పోతాయి, రాష్ట్రాలకు రాదు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఏం చెప్పారు, హార్మోజ్ జలసంధిలో మన భారత పడవలు ఓడలు ఆగుతలేవు, డైరెక్ట్ సప్లై అవుతుంది, చైనాకు మనకు ఏ ఆటంకం లేదు అని చెప్పినటువంటిది అబద్ధమా? అంటే మీకు ముందు చూపు లేదా, లేకపోతే మిస్ మ్యాచ్ అయిందా, అంటే మీరు దీన్ని క్యాలిక్యులేషన్ చేయలేదా? నేను ఏమడుగుతున్నా, ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద మనిషి అని చెప్తున్నారు కదా, వారు 33 రూపాయలలో 3 రూపాయలు తగ్గిస్తే వాళ్ళకు పోయేదేముందండి? నేను ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, ఇప్పుడు 120-116 రూపాయల నుండి అది ఏ 70కో 60కో ఖచ్చితంగా ఒక నెల రోజులలో వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా తగ్గిస్తారా అండి? ఇప్పుడు పెంచుతున్నాయి, తగ్గించారు కదా. వీళ్ళు కేవలం లాభం వచ్చినప్పుడు లోపలేసుకొని 1 రూపాయి అటు ఇటు కాగానే అడుగుదాం, అదే క్వశ్చన్ అడుగుదాం నర్సయ్య గౌడ్ గారు. రవికుమార్ గారు, ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు చెప్తుంది ఏంటంటే, మేం తగ్గించడం అనేది పక్కన పెట్టేస్తే మీరెందుకు తగ్గించట్లేదు? ఎందుకంటే ఆ వ్యాట్లు కూడా అంటే సెంట్రల్ వ్యాట్ ఉంటుంది, స్టేట్ వ్యాట్ ఉంటుంది. సెంట్రల్ వ్యాట్ తగ్గించే అవకాశం ఉన్నా ఎందుకు తగ్గించట్లేదు అనేది అడుగుతున్నారు. ఎందుకు స్టేట్ వ్యాటే తగ్గించాలనేది ఆయన క్వశ్చన్. నేనేమంటున్నామా, మేము ఆల్రెడీ తగ్గించినాం, 10 రూపాయలు మేము తగ్గించినాము. తగ్గించిన తర్వాతనే మేము అడుగుతున్నాం వాళ్ళని. ఇప్పుడు రేపు మాకు ఇంకో 10 రూపాయలు పెరిగిపోతుంది కదండి, అయితే అప్పుడు సరిసమానంగా అయిపోద్ది కదా, ఇంకా తగ్గించడం ఏముంటుంది? నేను అదే అంటున్నాను. ఆయన 27 రూపాయలు ఏదో సెస్ ప్లస్ మొత్తం 32 రూపాయలు వసూలు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి అంటున్నాడు కదా. అందులో 10 రూపాయలు మేము ఆల్రెడీ తగ్గించుకున్నాం అని చెప్తున్నా. మేము ఆల్రెడీ తగ్గించుకున్నాం. ఎస్, మీరు అన్నది కరెక్టే. 30-32 రూపాయల్లో 27 రూపాయల వరకు సెస్ వసూలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పేసి అన్నారు. ఆ సెస్సుల్లో నుంచే 10 రూపాయలు తగ్గించుకున్నాము. తద్వారా ధరలు పెరగకుండా ఆపినాము, సామాన్య ప్రజల పైన భారం పడకుండా ఆపినాము. ఇంత మంచి పని చేసినప్పుడు అయినప్పటికీ కూడా బియాండ్ లిమిట్ వెళ్ళిపోయింది. ఒక 3 రూపాయలు పెంచాల్సి వచ్చింది. 3 రూపాయలు పెంచిన తర్వాత మీరు ప్రశ్నిస్తున్న తీరును చూసి మిమ్మల్ని అడుగుతున్నాం, మేము తగ్గించుకున్నప్పుడు మీరు కూడా కొంచెం తగ్గించుకోవచ్చు కదా మీ ఆదాయంలో. మీరు కూడా 35 రూపాయలు, మరి మీరు కూడా స్టేట్ వ్యాట్ వసూలు చేస్తున్నారు కదా. అందులో మేమైతే 10 రూపాయలు తగ్గించుకున్నాం, అందులో మీరు ఒక 5 రూపాయలు మీరు తగ్గించుకోవచ్చు కదా, ఎందుకు తగ్గించుకోరు అనేది ప్రశ్న. ఒక సామాన్యుడి ప్రశ్న ఇది ఒక సామాన్యుడి ప్రశ్న. మేము బీజేపీ పార్టీ ప్రశ్న కాదండి. బీజేపీ పార్టీ ప్రశ్నలో కేంద్ర ప్రభుత్వ ప్రశ్న కాదు, ఇది సామాన్యుడి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించుకుంది. నర్సయ్య గౌడ్ గారు చెప్పినట్టుగా ట్యాక్స్ లో కావచ్చు, అదేవిధంగా సెస్ లో కావచ్చు 10 రూపాయలు తగ్గించేసుకున్నాం కదా మేము. ఇప్పుడు మీరు కూడా తగ్గించండి, కానీ వీళ్ళు తగ్గించరు. ఎందుకు అంటే పెట్రోల్ రేట్లు పెంచి ఉంచడం ద్వారా వీళ్ళు ఏమనుకుంటారంటే, ప్రజలకు అవగాహన ఉండదు, పెట్రోల్ కేంద్ర ప్రభుత్వంది అనుకుంటారు, కేంద్ర ప్రభుత్వం అనుకొని కేంద్ర ప్రభుత్వం పట్ల కొంచెం నెగటివ్ వెళ్ళిపోతారు జనాలంతా అని చెప్పేసి అనుకొని వీళ్ళు రేట్లు తగ్గకుండా పెంచుతూ ఉంటారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలని చూస్తుంటారు. కానీ రవికుమార్ గారు, ఇక్కడ ఇంకొక వాదన ఉందండి. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు తగ్గించట్లేదు అని అడుగుతున్నప్పుడు గేమ్ అంతా అటువైపు తిప్పేస్తున్నట్టుగా, అంత బ్లేమ్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేస్తున్నట్టుగా కూడా జరుగుతుందన్నట్టుగా కొందరు మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు నేనేమంటున్నా, నిజాలు ఏవైతే ఉన్నాయో, ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం ఎంత వసూలు చేస్తుంది, 1 లీటర్ పెట్రోల్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎంత వసూలు చేస్తున్నది, సెస్సులు ఎంత అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిగా చాలా స్పష్టంగా చెప్పినారు. అది నిజం కూడా. దాంట్లో నుంచి 10 రూపాయలు తగ్గించుకున్నాం అంటున్నాను కదా. నేనేమంటున్నా,
ఒకవేళ ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా వేసాడు, రేపు పొద్దున బ్యారెల్ చమురు ధర 60 రూపాయలు 70 రూపాయలు అయితే అప్పుడు తగ్గిస్తారా అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమంటారా, 100% ఒకవేళ అప్పటికి గాని 60-70 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వము ప్రజలపైన భారం పడకుండా ధరలను స్థిరీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. ధరల స్థిరీకరణ ఇంపార్టెంట్ ఇక్కడ, తగ్గించామా పెంచామా కాదు. ఆ విధంగా చూసుకుంటే ఒక బ్యారెల్ ధర 120 రూపాయలు ఉంది, ఇప్పుడు 200 రూపాయలు పెట్రోల్ ఇవ్వాలా, కానీ 200 రూపాయలు పెట్రోల్ ఇవ్వట్లేదే, కేవలం 3 రూపాయలే పెంచామే. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు కూడా 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినారు. ఇరాన్ లాంటి దేశాల నుంచి వీళ్ళు కూడా చమురుని ఎగుమతి నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు. కాబట్టి ఇది కూడా చేసుకొని చెప్పాలి కదా. ఓకే చెప్పండి నర్సయ్య గౌడ్ గారు. సామాన్యుని తప్పు చేసింది మీరు, ధర పెంచి అమ్ములు అడగడం ఏందండి, విచిత్రంగా ఉన్నది కదా. మీరు 33 రూపాయలు తీసుకుంటున్నప్పుడు 3 రూపాయలు మీరు నెలలో 3 కలుగుతాయి, అది వెసులుబాటు మీకే కలుగుతుంది కదా, వచ్చే లాభము మీకే వస్తుంది, రాష్ట్రాలకు రాదు కదా. ఇది కేంద్రంలో ఉన్నటువంటి పని కదా. చేస్తా ఉన్నారు. నేను రెండో విషయం చెప్తున్నాండి మీకు, పెట్రోల్ ప్రైసెస్ లేదా 22 రాష్ట్రాలలో మీరే ఉంటారు. రైట్ నర్సయ్య గౌడ్ గారు, విల్ గెట్ బ్యాక్ టు యూ. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది, విల్ గెట్ బ్యాక్ టు యూ నర్సయ్య గౌడ్ గారు. సో రవికుమార్ గారు, ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు 3 రూపాయలు పెంచారు, అదంతా ఓకే, ఎలక్షన్ ముందా తర్వాత అనేది పక్కన పెట్టిస్తే ఫైనల్ గా అయితే 3 రూపీస్ హైక్ అయింది, ఆ విషయం మనందరికీ తెలుస్తుంది. బట్ ఫ్యూచర్ లో 10 రూపీస్ పెరిగే అవకాశం కూడా ఉందన్న డౌట్ రేజ్ అవుతుందండి. దీని గురించి ఏమేమంటారు మీరు? ఇప్పుడు చూడండి, పెట్రోల్ ని మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటాం, అందరికి తెలిసిన విషయమే. దిగుమతి చేసుకునే క్రమంలో మన దగ్గర ఉండేటువంటి విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మనము ఒకవేళ విదేశీ మారక ద్రవ్యం మనము ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తే ఏమవుతుంది, దేశం యొక్క వృద్ధి రేటు తగ్గిపోతుంది. దేశం యొక్క వృద్ధి రేటు తగ్గిపోతే జీడిపి తగ్గుతుంది, జీడిపి తగ్గితే ద్రవ్య లోటు పెరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మొత్తానికి ఎటు తిరిగి మళ్ళీ ప్రజలపైన భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మనం ఎంతవరకు అయితే చేయగలుగుతామో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తమ అందేటువంటి ట్యాక్స్లను తగ్గించుకొని ప్రజలపైన భారం పడకుండా, ప్లస్ దేశ ఆర్థిక వ్యవస్థకు అన్నుగా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి కదా అనేది నా యొక్క ప్రశ్న. ఏ విధంగా సహకరించాలి? ఇప్పుడు చూడండి, గుజరాత్ లో 97 రూపాయల పెట్రోల్, యూపీలో కూడా 97 రూపాయల పెట్రోల్, అనేక బీజేపీ రాష్ట్రాల్లో 100 రూపాయల లోపే పెట్రోల్, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 111 రూపాయలు. ఎందుకు ఇంత తేడా ఎందుకు వస్తుంది అంటే, సరే మెయిన్ క్వశ్చన్ రవికుమార్ గారు, ఫ్యూచర్ లో 10 రూపీస్ వరకు పెరిగే ఛాన్స్ ఉందా అనేది అందరికి డౌట్ అండి. పెరుగుతుందా పెరగదా అది చెప్పలేము. అది ఏ విధంగా ఉంటుందంటే అది అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితి ఏ విధంగా అయితే ఉన్నదో అది ఫ్యూచర్ లో కూడా ఉంటుందా లేదా చెప్పలేము. ఉంటే పెరగవచ్చు, లేకపోతే తగ్గొచ్చు. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా, కాంగ్రెస్ వాళ్ళకు ఈ యొక్క రేట్లు తగ్గించే ఉద్దేశం లేదు. తెలంగాణ ప్రజలపైన భారం వేసే ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజలపైన భారం పడకుండా ఏం చర్యలు తీసుకోవాలనేది మాత్రం వీళ్ళు అసలు ఆలోచించట్లేదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కూడా నీట్ గా ఒకటే అంటున్నారు, ప్రజల వద్ద నుంచి ఎంత వస్తే అంత దోచుకుందామని చూస్తున్నారు. ఆ విధంగా దోచుకునే క్రమంలో రేట్లు తగ్గించకుండా వాళ్ళ ట్యాక్స్ తగ్గించుకోకుండా పోతున్నారు. ఓకే సో నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, చాలా మంది కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ కానివచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కానివచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే బయట ఇతర దేశాల్లో గవర్నమెంట్ చేతులు ఎత్తేసి జనాలని అలానే వదిలేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. ఇంకా మన కంట్రీ, మన ఇండియా అయితే చాలా సేఫ్, చాలా బెస్ట్, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చాలా బెస్ట్ అని అంటున్నారు. సో ఈ మాత్రం 3 రూపీస్ పెంచిన దాన్ని కూడా మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారన్న ఒక చిన్న వాదన కూడా వస్తుంది. సో దీని గురించి ఏమంటారు మీరు? సోని గారు, వీళ్ళు చెప్పేటి అన్ని పచ్చి అబద్ధాలు, 100% అబద్ధాలు. వీళ్ళు ఏం చెప్పినండి, వీళ్ళు అన్ని రకాలుగా మోడీ గారు
ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జీవన ప్రమాణాన్ని కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బంగారం కొనొద్దు, మీరు వెండి కొనొద్దు, మీరు వాయిదా వేసుకోండి, మీరు ఇంకో పూట అన్నం కూడా బంద్ చేయండి అనే కాడికి వచ్చింది. అంటే అన్ని రకాలుగా వైఫల్యం చెంది ప్రజల భారం వేసి ఇది మొగన్ని కొట్టి మొగసాలకినట్టు వాళ్ళు రేపించి మళ్ళీ తగ్గడం అనేది విచిత్రంగా వాదన చేస్తూ ఉన్నారు. నేను అంటున్నా, మీరు చెప్పిన ఇంతకుముందు చెప్పిన అబద్ధాలేనా? మీరు ఎక్కడ పోయి అభివృద్ధి ఉంటే మీరెందుకు తగ్గించలేదు? మీరు చెప్పిన అబద్ధాలే కదా. తగ్గించారని అంటున్నారండి, తగ్గించేశారంట. అబద్ధం మేడం, అదే అబద్ధం. భారతీయ జనతా పార్టీ అంటేనే పచ్చి అబద్ధం. వాళ్ళు చెప్పేటి అబద్ధాలే. ఎప్పుడు తగ్గించింది? నిన్న మొన్న తగ్గించింది. నేనేమంటున్నా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పరిపాలన కేంద్ర బడ్జెట్ నుండి అధిక నిధులు ఇచ్చుకొని ₹1 తగ్గించుకుంటారు. అది వాళ్ళు చేసేటువంటి దొంగ లెక్కలు. ఇంకోటి నర్సయ్య గౌడ్ గారు, ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఉందో, బీజేపీ పార్టీ ఏ స్టేట్ లో ఉన్నాయో ఆ స్టేట్ లో 100 లోపే పెట్రోల్ డీజిల్ ప్రైస్ అని చెప్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తా మీకు. వీళ్ళు చెప్పే డబుల్ ఇంజన్ సర్కారు ఎందుకంటున్నంటే, బీహార్ లో ఇంజన్ సర్కారు ఉన్నది కదండి, అక్కడ వీళ్ళే కదా గత 10-15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది. మొత్తం వలసలే. ఉన్న ఇల్లు కడదామని ఏ పని చెప్పినా బీహార్ కూలీలే వస్తా ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తా ఉంది అక్కడ? అన్ని అబద్ధాలు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. బీహార్ కు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తా ఉన్నాయి? మరి అన్ని నిధులు తెలంగాణకు తగ్గించిన అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అంటున్నా, రేపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి, 100 తగ్గుతాయి, అది 50కో 60కో వస్తుంది. మరి అప్పుడు ఒక ₹10 తగ్గిస్తారా? మీకు ఆ దమ్ముందా? రెండో విషయం ఏంటంటే, పేద ప్రజలకు న్యాయం చేయాలంటే మీరు జిఎస్టీలో ఎందుకు, ఆ స్లాబ్ లో ఎందుకు పెడతలేరు? మీరు జిఎస్టీ స్లాబ్ లో కనుక తీసుకున్నట్లయితే ₹60 ఎక్కడ పోదు. సామాన్యుడికి కదా. తీసుకొని నష్టాలు రాకముందే నష్టాలని పేరు చెప్పేసి మొత్తం ఇస్తా ఉన్నారు. ఓకే, నర్సయ్య గౌడ్ గారు, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని రవికుమార్ గారిని అడుగుదాం. రవికుమార్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన అడిగిన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్యూచర్ లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే మాత్రం అప్పుడు మీరు పెట్రోల్ ప్రైస్ ని కూడా ఆటోమేటిక్ గా తగ్గిస్తారా లేదా అనేది అడుగుతున్నారు. 100% ఫ్యూచర్ లో బ్యారెల్ చమురు ధర తగ్గితే మనం కూడా ఇక్కడ తగ్గిస్తాము, రేటు తగ్గిస్తారు ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి ఇంకో విషయం ఎప్పుడైతే అంతర్జాతీయ ఆయిల్ ఇంపోర్ట్స్ కి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఈ దేశంలో ఇంతగా రేట్లు పెరగడానికి మొట్టమొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అంటాను నేను. ఎందుకు అంటే, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేతగాని పనుల వల్లనే ఈ దేశంలో ఇప్పుడు హార్మోజ్ లాంటి జలసంధి బంద్ అయిపోతే ఈ దేశంలో చమురు మనకు సరఫరా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఒకటి. రెండోది, యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే ఈ దేశాల నుంచి, పశ్చిమాసియా దేశాల నుంచి మనకు చమురు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. అంతేకాకుండా ఆల్టర్నేటివ్ గా ఈ చమురు కాకుండా పెట్రోల్, డీజిల్ లాంటి ఉత్పత్తులు కాకుండా ఆల్టర్నేట్ ఇంధన వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలో అప్పుడు R&D జరిగి ఉండింటే ఇప్పటికల్లా మనకు ఈ యొక్క ఆల్టర్నేట్ ఫ్యూయల్ మనకు అందుబాటులో ఉండేది. ఈ అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరగలేదండి. అందుకే నేను కాంగ్రెస్ ని మొట్టమొదటి దోషి అంట. ఈ దేశంలో జరగాల్సినటువంటి మరి 15 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదండి. బీజేపీ ఏం చేసింది? మరి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంది? మీరు మంచి ప్రశ్న అడిగారు. గత 12 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలు కాదు, గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా 24 గంటలు విద్యుత్ సరఫరా కావడానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వమే. అంతేకాదు రెన్యూబుల్ ఎనర్జీ, అందులో మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీ అండి. రెన్యూబుల్ ఎనర్జీని, ఆ యొక్క ఉత్పత్తిని 4 రెట్లు పెంచిన ఘనత, 4 రెట్లు, అంతకుముందు అసలు ఏమీ లేదు, ఇప్పటికి 4 రెట్లు పెంచినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఓకే రవికుమార్ గారు, ఓకే అండి. ఓకే, సో నర్సయ్య గౌడ్ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నర్సయ్య గౌడ్ గారు, అన్మ్యూట్ చేయండి. నర్సయ్య గౌడ్ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
రైట్, ఓకే. సో టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, సో రవికుమార్ గారు ఫైనల్ గా మీ టేక్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఫైనల్ గా దేశ ప్రజలకి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము దిగి వచ్చి తమ ట్యాక్సులను తగ్గించుకొని తెలంగాణలో ఈ యొక్క పెట్రోల్ రేట్లు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ ప్రజలను చేస్తున్నాము. ఓకే, లేని పక్షంలో వన్ సైడ్ గా కేవలం కేంద్ర ప్రభుత్వమే తమ ఆదాయాన్ని తగ్గించుకొని రేట్లు పెంచకుండా ఉండాలంటే సాధ్యపడే విషయం కాదు. మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే 95-97 రూపాయలకి పెట్రోల్ ఇవ్వగలుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వదండి? ఇదే ప్రశ్న తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గౌడ్ గారు, డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఫైనల్ గా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే 3 రూపీస్ హైక్ చేసింది పెట్రోల్ అండ్ డీజిల్ మీద. అండ్ ముందు 10 రూపీస్ వరకు హైక్ ఉంటుందన్న ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అయ్యే ఛాన్స్ కూడా ఉందని కూడా చెప్తున్నారు. సో ఫ్యూచర్ లో ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మాత్రం కూడా ఆటోమేటిక్ గా ఈ హైక్ అనేది కూడా తగ్గుతుందని కూడా ఒక వాదన ఉంది. సో చూడాలి. అండ్ అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో డీజిల్ పెట్రోల్ హైక్ కి సంబంధించి అది కూడా చూడాలి. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.